బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు తీసుకురాబోతున్నారు। ఈ రోజుతో జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కవితను కోర్టు ముందుకు తీసుకుని రాబోతున్నారు। ఇప్పటికే కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు। కవిత కోర్టును కోరారు తనను వర్చువల్ పద్ధతిలో కాకుండా ఫిజికల్ గా ఆమెను హాజరుపరచాలి అని కోరారు। అందుకు కోర్టు కూడా అంగీకరించింది। వీడియో కాన్ఫరెన్స్ లో కాకుండా నేరుగానే న్యాయస్థానంలో విచారించాలి అని కవిత కోర్టును కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ కోర్టు అనుమతినిచ్చింది। మరోసారి కవితకు ఈడీ కస్టడీని పొడిగించే అవకాశం ఉంది, రిమాండ్ను పొడిగించే అవకాశం కనిపిస్తోంది। నిన్ననే బెయిల్ను కూడా కోర్టు తిరస్కరించింది। సిబిఐ ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ కేసులో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ మూవ్ చేశారు। ఆ పిటిషన్ను తిరస్కరించారు। నిన్నే ఆ పిటిషన్లో తీర్పును వెల్లడించింది కోర్టు। ఈరోజు కవితను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు। కవితకు మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది। కోర్టు దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు। లిక్కర్ స్కామ్ లో ఈ రోజు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది। ఈ నేపథ్యంలో ఆమెను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టుకి హాజరుపరచనున్నారు అధికారులు। మరి ఈ జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ మరింత పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది। ఎందుకంటే ఇటు సిబిఐ కేసులో ఈడీ కేసులో కూడా కవిత బెయిల్ ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది। మరి ఆమెకు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు। మరి ఈ నేపథ్యంలోనే ఆమె జ్యుడిషియల్ కస్టడీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది। మరి తర్వాత కవిత ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పోరాడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది। ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉంది అంటానికి ఆధారాలు ఉన్నాయంటూ సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కూడా స్పష్టమైన ఆధారాలని కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అలాగే హైకోర్టులో కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే తరహా వాదనలు వినిపిస్తే హైకోర్టులో కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు। ఇంకా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి తెలుస్తోంది। ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉంది అంటానికి స్పష్టమైన ఆధారాలను సిబిఐ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది। మరి ఇదే ఆధారాలను హైకోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తే హైకోర్టులో కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు। ముఖ్యంగా కవిత సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, అలాగే తప్పుదో కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా ఇటు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుని కోరిన నేపథ్యంలో ఇక హైకోర్టులో కూడా కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు। దీంతో కవిత ఇక సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది। మరి ఈ రోజు కోర్టుకి ఆమెని హాజరుపరిచిన తర్వాత జడ్జి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి। వాస్తవానికైతే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిన నేపథ్యంలో ఆమెని జ్యుడిషియల్ రిమాండ్ని పెంచి తిరిగి మళ్ళీ తిహార్ జైలుకి పంపించే అవకాశాలే ఉన్నట్లు సమాచారం అయితే అందుతోంది। మరి కవిత లాయర్లు కూడా ఇటు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో వాళ్ళు ఇక హైకోర్టుని అప్రోచ్ అవుతున్నారు। హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి కవితకు బెయిల్ తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు। ముఖ్యంగా ఆమె అనారోగ్య కారణాలని ఇక్కడ చూపించి బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు। గతంలో అనేక కారణాలు చూపించినప్పటికీ కోర్టు కన్విన్స్ కాకపోవడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో ఇక బెయిల్ అనేది రాలేదు। ఇక దీంతో పాటు ఇక చూసుకున్నట్టుగైతే కవితకు బెయిల్ అంశానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలను అయితే మాత్రం స్ట్రాంగ్ గా రేజ్ చేసింది సిబిఐ ఈడీ। అందుకనే ఇటు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి వెనకాడుతున్నాయి। మరి ఆమె ఎన్ని రీజన్స్ చెప్పినప్పటికీ కూడా బెయిల్ ఇవ్వడం లేదు। కోర్టు అంటే తిహార్ జైల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని అక్కడ డాక్టర్స్ ఉపయోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి కవితకి చెప్పారు। కవితకి ప్రతిరోజు కూడా తిహార్ జైల్లో వైద్య అధికారులు టెస్టులు చేస్తున్నారు। టెస్టులు చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇటు కోర్టుకి విన్నవిస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆమెకు భారీగా ఏదైనా హెల్త్ బాగోకపోతే తప్ప ఆమెకి బయటకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు। మరి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏర్పడింది। హైకోర్టులో కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు। రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ।